హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలలో భగవద్గీత మొదటి అధ్యాయంలోని 1 నుంచి 35 వరకు శ్లోకాల అర్థాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 36 నుంచి 40 వరకు ఉన్న 5 ఈ శ్లోకాల అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే అవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. 36వ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు, వీళ్ళు మనకి అన్యాయం చేశారని మనం వీళ్ళని చంపితే బంధువులను చంపిన పాపం మనకు అంటుకుంటుంది. అందుకే ధృతరాష్ట్ర పుత్రులైన కౌరవులను చంపడం మనకు తగదు, మనం ఆ పని చేయకూడదు అని 36వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. ఇక్కడ మనని హింసించిన వారిని మనం కూడా హింసిస్తే అది కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పనినే, క్షణకావేశంలో వాళ్ళు చేసిన పనినే మనం చేస్తున్నాం, అది కూడా తప్పే అవుతుంది. నేటి కాలంలో మనం చాలామందిని చూస్తున్నాం. ప్రతీకారము, హింస ఇవి చాలామంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. మనం నిజంగా విజయం సాధించడం అంటే ఎదుటివారిపై ప్రతీకారం తీర్చుకోవడం కాదు, వాళ్ళని హింసించడం కాదు, వాళ్ళు అపరాధ భావంతో మన ఎదురుగా నిలబడేలా వాళ్ళని చేయడం మనం విజయం సాధించడం. ఇక 37వ శ్లోకం, మాధవ, ధృతరాష్ట్రపుత్రుడు మన స్వజనులు, వాళ్ళని మనం ఎలా చంపగలం అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన బంధువులు తప్పు చేస్తే మన మనసు వారిని దూరం పెట్టలేకపోతుంది. మన మనసులోని భావోద్వేగాలు మనం నిజాన్ని చూడకుండా చేస్తాయి. మనకు మన కుటుంబ సభ్యులతో కుటుంబ విభేదాలు, ఆస్తి తగాదాలు, కోర్టు విషయాలు, ఇలా వాళ్ళతో ఎన్ని ఇబ్బందులున్నా మనకు బంధువులపై ఉన్న ప్రేమ వాళ్ళతో యుద్ధం లాంటి పరిస్థితిని కూడా మనని మనం నియంత్రించుకునేలా చేస్తుంది. ఆ పరిస్థితిలో కూడా మనం వాళ్ళని ఏమీ అనలేకపోతాం. ఇక 38వ శ్లోకం, అత్యాశ, లోభం ఇవి పట్టి వాళ్ళ బుద్ధి చెడిపోయింది. కుటుంబ నాశనం వల్ల వచ్చే ద్రోహాలను, మిత్రద్రోహం వల్ల వచ్చే పాపాలను వాళ్ళు చూడలేకపోతున్నారు అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. మన జీవితాల్లో కూడా మనలో ఉన్న లోభం, అత్యాశ మనని అందుని చేస్తాయి. మన తప్పులను మనకు కనిపించకుండా చేస్తాయి. వాటి వల్ల కొన్నిసార్లు ఇతరుల జీవితాలు నాశనమైపోతాయి. డబ్బు కోసం నైతిక విలువలను కోల్పోవడం, కొన్నిసార్లు మన అవసరాలకి మన సంబంధాలను ఉపయోగించుకోవడం, మనపై ఎవరో పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ముకోవడం, ఇలాంటి అనైతికమైన పనులు చేసి మనం ఎదుటి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉంటాం. ఇది నేడు లోభంతో బుద్ధి నశించిన అందరి మనుషుల తీరు ఇలాగే ఉంది. అందుకే ఇక్కడ అర్జునుడు హెచ్చరిస్తున్నాడు, మనిషిలో లోభం ప్రవేశిస్తే ఆ కుటుంబం మొత్తం నాశనమవుతుంది అనే విషయాన్ని. ఇక 39వ శ్లోకం, కుటుంబం నాశనమవడం వల్ల కలిగే దోషాలు మనకు బాగా తెలుసు. అర్థవంతమైన మనుషులు, బుద్ధి కలిగిన మనుషులు ఇలాంటి పాపాల నుండి తప్పుకోవడమే మంచిది. ఇది 39వ శ్లోకం. అంటే మనిషి ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటాడు, కానీ తీసుకున్న నిర్ణయాన్ని ఆచరించడానికి మనిషికి ధైర్యం కావాలి. నేటి సమాజంలో చాలామందికి ఏది మంచి, ఏది చెడు, ఏది సరైనది, ఏది సరైనది కాదు అనే చాలా విషయాలు తెలుసు. కానీ వాళ్ళ మనసు వాళ్ళ అవసరాని కోసం సరైన దాన్ని పక్కన పెట్టి ఏదేదో చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ అర్జునుడు అంటున్నాడు, ధర్మాన్ని పాటించడమే మన నిజమైన ధర్మం అని. ఇక 40వ శ్లోకం, కుటుంబం నాశనమైతే కుటుంబ ధర్మం నాశనం అవుతుంది. అలా ధర్మం నశిస్తే మనలో అధర్మం పెరుగుతుంది. దీంతో కుటుంబంలోని స్త్రీలు తమ రక్షణని కోల్పోతారు. అంటే కుటుంబంలోని శాంతి, కొన్ని విలువలు కోల్పోతే తరతరాలకు కూడా ఆ కుటుంబం నాశనం వైపు పరిగెడుతుంది. ఒక్క తరం తప్పు చేస్తే దాని ప్రభావం 3 తరాల వరకు వారికి వెంటాడుతూ ఉంటుంది. కుటుంబ విభేదాలు, కుటుంబంలో ఒకరిపై ఒకరికి గౌరవం, కుటుంబ విలువలు తగ్గిపోవడం, బంధాల్లో దూరం పెరిగిపోవడం, ఇవన్నీ పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తాయి.
ధర్మం కూలిన ఇంట్లో ప్రేమ, గౌరవం, రక్షణ అన్నీ క్షీణిస్తాయి. ఇక్కడ అర్జునుడు చెప్పిన కులక్షయం అంటే ఇదే. ఈ 5 శ్లోకాల అర్థాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే లోభం, కోపం, ప్రతీకారం కోసం కుటుంబ బంధాలను బలి చేయవద్దు. కుటుంబ ధర్మాన్ని నాశనం చేయవద్దు. ధర్మం కూలితే కుటుంబ భవిష్యత్తు, ఆ ఇంటి భవిష్యత్తు నేల కూలిపోతుంది. ఇది ఈ 5 శ్లోకాల అర్థం.